భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం కొత్తగా భూ చట్టాన్ని తీసుకొచ్చింది. దీంతో రెవెన్యూ యంత్రాంగం అంతా ఈ నెల 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను విస్తృతంగా నిర్వహించారు. ఈ గ్రామాల్లో నిర్వహించిన ఈ రెవెన్యూ సదస్సులకు ప్రజల నుంచి ఎలాంటి దరఖాస్తులు వచ్చాయి, సమస్యల పరిష్కారం ఏ విధంగా జరుగుతుంది, మనతో పాటు మద్నూర్ తహసీల్దార్ ముజీబ్ సార్ గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు కదా, మీ దృష్టికి ఎలాంటి సమస్యలు వచ్చినాయి సార్? భూ సమస్యలు ఈ తెలంగాణ గవర్నమెంట్ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చెప్పినట్టు జూన్ 3 నుంచి 20 తారీఖు వరకు మనం డైలీ ఒక్కొక్క విలేజ్లో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అవేర్నెస్ కూడా ఇవ్వడం జరిగింది. దానివల్ల మనకు కొన్ని సంవత్సరాలు ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ నుంచి చనిపోయిన వ్యక్తులకి వారసత్వం వల్ల భూమి రాక అట్లనే ఆగిపోయింది, తెలియక వాళ్ళు రాలేకపోయినారు, టెక్నికల్ ఇష్యూ వల్ల వాళ్ళకి కాలేదు. అలాంటి సక్సెషన్స్ అయింది, నేమ్ కరెక్షన్స్ ఎక్కువ వచ్చింది. కొందరిది ల్యాండ్ ఎక్స్టెంట్ కరెక్షన్ కింద 5 గుంటలు 10 గుంటలు ఇట్లా మిస్సింగ్లో ఉండే, అది కూడా మనకు రావడం జరిగింది. టోటల్ మద్నూర్ మండలంలో 27 గ్రామాలు ఉంది మనకు రెవెన్యూ గ్రామాలు. దాంట్లో 771 అప్లికేషన్స్ రావడం జరిగింది. దాంట్లో అప్రాక్సిమేట్లీ అందరికీ నోటీస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఇంక్వైరీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఈ 1 వీక్ 10 డేస్లో మేము ఆల్మోస్ట్ ఆల్ అప్రూవల్ ఇచ్చేసి వాళ్ళకి పట్టా సర్టిఫికేట్ వచ్చినట్టు చేస్తాం. యాజ్ పర్ కలెక్టర్ సార్ ఆదేశం వరకు మేము స్టార్ట్ చేసేసినాం. వర్క్ నడుస్తుంది. 15 డేస్ లోపల వాళ్ళకి పట్టా పాలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ పబ్లిక్ రైతులకు చాలా బెనిఫిట్ అవుతుంది దీంతో. ఇప్పటిదాకా రైతులు చాలా ఇబ్బంది పడినారు. అంటే టెక్నికల్ ఇష్యూ వల్ల అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అని ఆగిపోయింది, పాస్బుక్ రాలేదు, ఆన్లైన్లో హానీ రాలేదు, అపియర్ కాలేదు, బ్యాంక్స్ లోన్కి ఇబ్బంది అయింది, కొందరికి సక్సెషన్స్ కాలేదు, కొందరికి నేమ్ తప్పు వల్ల రైతు భరోసా రాలేదు. అలాంటివన్నీ మ్యాక్సిమం మేము సెట్ చేయడం జరిగింది. మిస్సింగ్ ల్యాండ్ కానీ ఏదైనా కానీ 15 రోజులు వాళ్ళకి పట్టపాపుకి వచ్చేస్తుంది. మద్నూర్ మండల వ్యాప్తంగా వచ్చిన 771 దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని మద్నూర్ తహసీల్దార్ ముజీబ్ సార్ చెబుతున్నారు. ఇక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలుసుకునేందుకు మన జుక్కల్ న్యూస్ ఛానల్ను చూడండి. మన వార్తలు మన ఛానల్.